వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుత్తి పట్టణాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. రైల్వే స్టేషన్ రోడ్డుతో పాటు పట్టణమంతా మంచు పరుచుకోవడంతో ఉదయం 8 గంటలైన వాహనదారులు రైళ్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. తీవ్రమైన చలి కారణంగా ప్రజలు ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావడానికి వెనుకాడుతున్నారు. స్థానికులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత కవాతు నిర్వహించారు. బట్టు స్ట్రీట్, గాంధీ బజార్, తానా రవి హాల్, బంగ్లా సర్కిల్, బస్టాండ్ వంటి కీలక ప్రాంతాల్లో ఈ కవాతు సాగింది. ప్రజల ఫిర్యాదులు, భద్రతా పరిస్థితులను పరిశీలించి శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి, వెన్నెల వలస ప్రాంతాల్లో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆదివాసీలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి సంబంధించి ముఖ్య నాయకుల ఇల్లు, గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో యోగా గురువు హరి ఆధ్వర్యంలో 9 రోజుల ఆధ్యాత్మిక యోగా దీక్ష శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరం ప్రాథమిక యోగాసనాల కన్నా ఆధ్యాత్మిక యోగా దీక్షగా ఆయన పేర్కొన్నారు. యోగా గురువుతో శిష్యుల పరంపర కొనసాగే దిశగా ఇది కొనసాగుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హరి తెలిపారు. మాడుగుల మండలం జేడీపేట గ్రామంలో రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వడ్డే రాజ్ కుమార్, పార్టీ ప్రతినిధులు జి కొండలరావు, వెల్లంకి సత్యం నాయుడు వెళ్లి కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. కొవ్వూరు మండలం గోదావరి మాతా విగ్రహం వద్ద రహదారి ఇసుక లారీలో నిత్యం తిరగడం వల్ల అధ్వానంగా మారింది. రోడ్లపై ఇసుక మేటలు పేరుకుపోవడంతో వేలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో ప్రయాణం ద్విచక్ర వాహనదారులకు నరకంగా మారింది. కళ్లల్లో ఇసుక పడుతుందని అధికారులు స్పందించి ఇసుకను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఐనవిల్లి సిద్ధి వినాయకుడు, అప్పనపల్లి బాలాజీ స్వామి దేవస్థానాలకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగింది. జూరాల ద్వారా 5,598 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా అవుట్ఫ్లో నిల్గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల వద్ద నిలిచింది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నిల్వ 203.429 టీఎంసీలుగా అధికారులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని జేఏసీ జిల్లా అధ్యక్షులు సి మురళీమోహన్ రాజు అన్నారు.